హృదయమును దేవునికి ఇచ్చి దేవుని జీవపు వాక్కులు నువ్వు తీసుకుని నువ్వు విని వాటి ప్రకారం జీవించాలి. అది దేవుడు కోరుకున్నాడు. కానీ నీ నుండి ఆయన ఇంకేం కోరుకోలేదు. నీ యొక్క బంగారం ఆయనకు అక్కర్లేదు, నీ యొక్క వెండి అక్కర్లేదు, నీ ధనం అక్కర్లేదు, నువ్వు ఆహారం పెట్టాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే 1000 కొండల మీద పశువులే నావే కదా, నువ్వు ఆకలితే నీతో చెబుతానన్నాడు. ఆకలితే ఆయన ఆకలితే మనతో చెప్పాల్సిన పని ఏంటి? మనకే పెడతారు. ఆయన మన్నే పోషించగల శక్తిమంతుడు, నీటిని ద్రాక్షారసం చేసి గరుడైన దేవుడు. ఆయన 5 రొట్టెల 2 చేపలను 1000 మందికి పంచిపెట్టినాడు. నీళ్ల మీద నడిచిన ప్రభు ఆయన నిన్ను నడిపించలేడా? లోకములో ఈ పాపపు కూపిలోంచి విడిపించలేడా? ఈ జగడ కలిగిన దొంగ ఊపిలో శత్రువులను దింపివేసినగా నిన్ను విడుదల చేతికి వెతుకుతూ వచ్చిన ప్రభుకు నీ హృదయం ఇవ్వగలవా? ఆ మరియమ్మ అక్కడ కూర్చొని నేర్చుకుంటుంది. దేవునికి ఎంత సంతోషము. ఒక మనుషుడు దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం